సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనంలో దేవుడు అంటున్నాడు, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. ఈ లోకంలో చాలామంది మనుషులు వాళ్ళు సంపాదించిన వాటిని భద్రంగా కాపాడుకుంటూ ఉంటారు. డబ్బు సంపాదిస్తున్న వాళ్ళు దాన్ని భద్రంగా కాపాడుకుంటారు. ఆ డబ్బు ద్వారా ఎంతో కొంత బంగారాన్ని సంపాదించుకున్న వాళ్ళు దాన్ని కూడా భద్రంగా కాపాడుకుంటారు. ఎందుకంటే అవి వాళ్లకు విలువైనవి కాబట్టి. ఈ లోకంలో ఏదైతే మనకు విలువగా కనిపిస్తూ ఉంటుందో దాన్ని మనిషి ఏం చేస్తాడు? భద్రంగా కాపాడుకుంటాడు. ఒకవేళ అది విలువ లేదు అనుకుంటే మనిషి ఏం చేస్తాడు? దానిని పారవేస్తాడు. ఇదంతా ఏం కాదులే, ఇది అంత అవసరం లేదులే, అంత విలువైందేం కాదులే, ఇదంత అవసరమేమి లేదులే అని పారవేస్తాడు. దేవుడు ఏమంటున్నాడంటే, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరుతాయి కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. అంటే ఈ లోకంలో మనిషి అన్నిటికంటే ముఖ్యంగా కాపాడుకోవాల్సింది ఏమిటి? తన హృదయాన్ని కాపాడుకోవాలి. కానీ మనిషి దేవుడు చెప్పిన ఈ మాటని పక్కన పెట్టేసి డబ్బును కాపాడుకోవడంలో బిజీ అవుతుంటాడు, బంగారాన్ని కాపాడుకోవటంలో బిజీ అవుతుంటాడు, పేరు ప్రఖ్యాతులను కాపాడుకోవటంలో బిజీ అవుతుంటాడు, కీర్తి ప్రతిష్టలను కాపాడుకోవటంలో బిజీ అవుతుంటాడు. ఇట్లాగా సంఘంలో పరపతిని, మంచిని, మర్యాదను వీటిని కాపాడుకోవటంలోనే, పరువు ప్రతిష్టలను కాపాడుకోవటంలోనే మనిషి జీవితం అయిపోతూ ఉంటుంది. కానీ దేవుడు దానికంటే భిన్నంగా మనకేం చెప్తున్నాడంటే, నీ హృదయాన్ని కాపాడుకో. ఎందుకు దేవుడు దీన్ని ఇంతగా చెప్తున్నాడంటే, మానవుని యొక్క హృదయమే అన్నిటికీ మూలం. ఆయన ఒక పాట రాశాడు, హృదయమే అగాధమైన లోయ అంట, మానవులను మలిచే కార్ఖానా అంట. ఎట్లాంటిదంట? హృదయం అనేది అగాధమైన లోయ అంట. అది ఏం చేస్తుందంట? మానవుల్ని మలిచేస్తూ ఉంటుంది, అంటే తయారు చేస్తూ ఉంటుంది. అంటే మనిషిని తయారు చేసేది ఏమిటంట? హృదయమే తయారు చేస్తుంటుంది. అంటే హృదయంలో వచ్చిన ఆలోచనలు బట్టి, తలంపులను బట్టి మనిషి తయారైపోతూ ఉంటాడు. ఇతను మంచివాడు అని మనం ఎట్లా చెప్తాం? అతని మంచి ఆలోచనను బట్టి, నడవడికను బట్టి, ప్రవర్తన బట్టి ఇతను మంచివాడు అని చెప్తున్నాం. మరి అతన్ని మంచివాడుగా తయారు చేసింది ఎవరు? అతని హృదయమే. ఇతను చెడ్డవాడు అని ఎట్లా చెప్తున్నాం? అతడు చెప్పే మాటలను బట్టి, చేసే పనులను బట్టి, గుణగణాలను బట్టి, లక్షణాలను బట్టి ఈ వ్యక్తి చెడ్డవాడండి అనేస్తున్నాం. మరి అతన్ని చెడ్డవాడు చేసింది ఎవరు? తన హృదయంలోంచి వస్తున్న ఆలోచనలే, చెడ్డ ఆలోచనలే అతన్ని చెడ్డవాడిగా చేశాయి. అంటే హృదయం అనేది మనిషిని మలుస్తూ ఉంటుంది. ఐదర్ మంచివాడిగా కానీ, చెడ్డవాడిగా కానీ హృదయం అనేది మనిషిని మలుస్తూ ఉంటుంది. అందుకనే ఆ భక్తుడు అట్లాగా పాడాడు, హృదయం అనేది ఎట్లాంటిదంట? అగాధమైన లోయ లాంటిదంట. అది మానవుల్ని మలిచే కార్ఖానా అంట. కార్ఖానా అంటే వర్క్ షాపు, ఒక రకమైన చెప్పాలంటే ఒక ఫ్యాక్టరీ లాంటిది. కార్ఖానా అంటే ఒక ఫ్యాక్టరీ లాంటిది. ఒక ఫ్యాక్టరీలో వస్తువులను తయారు చేసి ఎట్లాగైతే బయటికి పంపిస్తూ ఉంటామో అలాగే హృదయం కూడా మనుషులను తయారు చేసి ఈ లోకంలోకి పంపిస్తూ ఉంటుందంట. నిజమే. కానీ చాలామంది తెలియక ఏం చేస్తుంటారంటే, హృదయాన్ని కాపాడుకోవడానికి బదులుగా వాళ్ళకున్న ఆస్తిపాస్తుల్ని, సంపాద్యాలని కాపాడుకోవటంలోనే తమ జీవితాన్ని వెచ్చిస్తూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, అది కాదు, అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. నీ హృదయంలో ఏమి నింపుకుంటున్నావో జాగ్రత్తగా చూసుకో. ఎందుకంటే నీ హృదయంలో ఏదైతే నింపుకుంటున్నావో అదే నీ హృదయంలో నుంచి, నీ నోట్లో నుంచి బయటకు వస్తుంది. దేవుని వాక్యంలో దేవుడు అన్నాడు, హృదయమందు నిండియుండు దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. అంటే హృదయంలో ఏదైతే నింపబడి ఉంటుందో ఆ దానినే నోరు మాట్లాడుతూ ఉంటుందంట. హృదయంలో ఒకవేళ మంచితనం నింపబడితే
నోటి వెంట ఎట్లా వస్తాయి? మంచి మాటలు వస్తాయి. హృదయంలో ఒకవేళ పగ, ప్రతీకారం, ద్వేష, కక్ష ఇట్లాంటివి నింపబడితే నోట్లో నుంచి కూడా ఏమొస్తాయి? అవే మాటలు వస్తాయంట. కాబట్టి మన హృదయాన్ని దేనితో నింపుకుంటున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుడు అంటున్నాడు, నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకో. ఎందుకయ్యా అంత జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటే, నీ హృదయంలో నుంచి జీవధారలు బయలుదేరతాయి కాబట్టి. ఏం బయలుదేరతాయంట? జీవధారలు అంటే జీవాన్ని కలిగించే మాటలు, ఎదుటి వ్యక్తిని బ్రతికించే మాటలు, ఎదుటి వ్యక్తిని బాగు చేసే మాటలు ఎక్కడి నుంచి వస్తాయి? హృదయంలో నుంచే వస్తాయి. అంటే నీ హృదయంలో నుంచి వచ్చే ఆ జీవధారలు అనేవి, ఆ జీవపు మాటలు అనేవి ఎదుటి వ్యక్తిని బ్రతికిస్తాయి. బ్రతికించే విధంగా నీ మాటలు ఉంటాయి, నీ హృదయం నుంచి వచ్చే మాటలు. కాబట్టి నీ హృదయాన్ని కాపాడుకో. నీ హృదయాన్ని కాపాడుకొని అది మంచి జీవధారగా చేసుకుంటే గనక, లేదా జీవపు ఓటగా చేసుకుంటే, ఆ ఓట ద్వారా ఎదుటి వాళ్ళ జీవితాలు బాగుపడతాయి, వాళ్ళ జీవితాలు మారతాయి. ఆ ఓట గనక చేదు ఓట అయితే, మీకు అర్థమైందండి? మనం భూమి మీద బావి తవ్వుతూ ఉంటాం. బావి తవ్వినప్పుడు కింద నుంచి ఓట పడుతుంటుంది. ఆ ఓట కనుక మంచి నీటి ఓట అయితే దాని ద్వారా చాలామంది బ్రతుకుతూ ఉంటారు, చాలా పంటలు పండుతాయి. ఆ పంటల ద్వారా చాలామంది జీవనం సాగిస్తుంటారు, బ్రతుకుతారు. ఒకవేళ ఆ ఓటలో నుంచి వచ్చే ఆ జలం అనేది మంచినీళ్ళు కాకుండా చేదు నీరు అయిపోయింది అనుకోండి, ఏమవుద్ది? దాని ద్వారా అనేక మంది చనిపోతారు, చివరికి పంటలు కూడా పండవు, చాలామంది నష్టపోతారు, జీవితాలు అధ్వాన్నమైపోతూ ఉంటాయి. కాబట్టి మన హృదయంలో నుంచి ఏమి వస్తుంది బయటికి, ఇది మనం చూసుకోవాలి. దేవుడు అదే అంటున్నాడు, నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. ఎందుకు కాపాడుకోవాలంటే నీ హృదయంలో నుంచి జీవధారలు బయలుదేరుతాయి కాబట్టి. మానవుని యొక్క హృదయమే దేవునికి సింహాసనం అండి. ఒక మాటలో చెప్పాలంటే ఏమిటంటున్నాం? మానవుని యొక్క హృదయం దేవునికి సింహాసనం లాంటిది. దేవుడు నీ హృదయంలో నివసించాలనే ఇష్టపడుతూ ఉంటాడు. నీ హృదయం అంటే దేవునికి అంత ఇష్టం. నీ హృదయం నిండా దేవుని నింపుకున్నప్పుడు, నీ హృదయపు గదిలోనికి ఆయన ఆహ్వానిస్తే నిజంగా దేవుడు సంతోషిస్తాడు. ఎందుకంటే మనిషి యొక్క జీవితానికి మొత్తానికి మూలం ఏమిటి? హృదయమే. మనిషి యొక్క ఆలోచనలకు మూలం కూడా హృదయమే. అక్కడి నుంచి వచ్చే ఆలోచనలే మనిషిని తయారు చేస్తూ ఉంటాయి, మంచివాడిగా కానీ చెడ్డవాడిగా కానీ. అయితే ఒక మాట, నీ హృదయంలో నుంచి ఒకవేళ మంచి మాటలు వచ్చినాయా, మంచివాడివే. ఒకవేళ నీ హృదయం కనుక చెడిపోయి దాంట్లో నుంచి చెడ్డ మాటలు వస్తూ ఉంటే తప్పనిసరిగా దానికి నీవు లెక్క చెప్పాలి. మీకు అర్థమైందండి? నువ్వు హృదయంలో నుంచి వచ్చే ప్రతి మాట, లేదా నీ నోట్లోంచి వచ్చే ప్రతి మాటకి దేవునికి లెక్క అప్పచెప్పాలి. చాలామంది మనం ఏం చేస్తామంటే, దేవుడు మనకు నోరిచ్చాడు కదా అని చెప్పేసి తొందరగా ఏ మాట పడితే ఆ మాట వదిలేస్తూ ఉంటాం, ఎంత మాట పడితే అంత మాట వదిలేస్తూ ఉంటాం. కానీ నిజానికి అట్లాగా చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే, మన హృదయంలో నుంచి వస్తున్న ప్రతి మాట, లేదా మన నోట్లో నుంచి బయలు వెళుతున్న ప్రతి మాటకి మనం లెక్క చెప్పాలంట దేవునికి. ఏం చేయాలంట? లెక్క చెప్పాలి. ఇదిగో పలానా రోజు పలానా మాట నా గురించి మాట్లాడావు, లేదా పలానా రోజు పలానా మాట పలానా వ్యక్తి గురించి మాట్లాడావు. ఇట్లా ఎందుకు మాట్లాడావు? నువ్వు తెలిసి మాట్లాడావా, తెలియక మాట్లాడావా? మరి తెలియనప్పుడు తెలుసుకొని కదా నువ్వు మాట్లాడాల్సింది, తొందరపడి ఎందుకు మాట్లాడావు అని ఇట్లాంటివన్నీ కూడా దేవుడు విమర్శ చేస్తాడంట. ఏం చేస్తాడంట? విమర్శ చేస్తాడు. దానికి మనం సాక్ష్యం, అయ్యా నేను అట్లా చేయలేదు, నేను అట్లా అనలేదు అంటానికి కూడా ఉండదు. ఎందుకు ఉండదు? ఎందుకు ఉండదంటే, దేవుడు భూమి ఆకాశాలను సాక్ష్యంగా పెడతాడు కాబట్టి. చెప్పండి, ఎవరిని సాక్ష్యంగా పెడతాడు? ఈ లోకంలో సాక్షులు అనుకోండి, లంచం తీసుకొని సాక్ష్యాన్ని తిప్పేస్తారు. కానీ భూమి ఆకాశం ఎవరివి? దేవునివి. మరి ఆ భూమి ఆకాశాలను దేవుడు సాక్ష్యంగా పెడుతున్నప్పుడు మరి దేవుడు వాటిని తప్పనిసరిగా నమ్ముతాడా లేదా? మనం అనుకుంటాం, భూమి ఏమైనా మాట్లాడిద్దా అండి, ఆకాశం ఏమైనా మాట్లాడిద్దా అండి, అవేం చెప్తాయండి దేవునికి అని అంటాయేమో. కాదు కాదు, భూమి ఆకాశాల యొక్క భాష దేవునికి తెలుసు.
జలధారుల యొక్క భాష దేవునికి తెలుసు, పక్షుల యొక్క భాష దేవునికి తెలుసు. అలాగే ఈ లోకంలో ఉన్న ప్రతి జంతువే కానివ్వండి, ప్రతి వస్తువే కానివ్వండి, అది చూపించే భాష, అది చెప్పే ప్రతి మాట దేవునికి ఎరుకే. కాబట్టి నీకు నాకు అర్థం కాదేమో ఆ భాష, కానీ దేవుడికి మాత్రం అవి చక్కగా అర్థమయ్యేలాగా వివరిస్తాయి. ఆ వాటి భాష దేవునికి తప్పనిసరిగా అర్థమవుతుంది. ఈ భూమి ఆకాశాలు వచ్చి నీ మీద సాక్ష్యం పలుకుతూ ఉంటాయి. ఇదిగో ఫలానా స్థలంలో ఫలానా ఇదిగో సమయంలో ఈ వ్యక్తి ఇట్లాగన్నాడు అని. ఆధారం ఏమిటి అంటే భూమి చెప్తుంది. మరి నువ్వేనా, ఇంకెవరు సాక్ష్యం లేరా అంటే ఆకాశం కూడా వచ్చిద్ది, అది కూడా నీ ముందు సాక్ష్యం చెప్తుంది. ఏ మనిషి అయినా సరే, ఏ పనైనా సరే, ఏ మాట అయినా సరే, భూమి ఆకాశానికి అందకుండా, దక్కకుండా, చిక్కకుండా ఏ మాట అయినా ఏ పనైనా మనిషి చేయగలడా? మీరు చెప్పండి, చేస్తాడా? చేయలేడు. ఇది ఎట్లా, ఒకవేళ చేయాలి అనుకుంటే ఇది ఎట్లాంటిదంటే, ఒక నక్క కథ ఉంది ఇట్లాంటిదే. ఒక నక్క ఒక వ్యక్తి దగ్గర అప్పు తీసుకుందంట. భూమి దగ్గరే, ఎవరో కాదు, నక్క ఒక భూమి దగ్గర అప్పు తీసుకుందంట. ఇంకా ఎంతసేపటికి ఈ అప్పు తీర్చట్లేదు. ఈ భూమి వచ్చి ప్రతిరోజు అడుగుతూ ఉంది, ఏంటి ఆ అప్పు ఎప్పుడు ఇస్తావు అని. అంటే ఈ నక్క, ఇది నన్ను అడుగుతుంది, ఇక్కడ నుంచి పారిపోవాలి ఎటైనా అని ఇక్కడ నుంచి వేరే ఊరు వెళ్ళిపోయింది. మరి అక్కడ కూడా భూమి ఉంటుంది కదా, అక్కడ కూడా భూమి ఎప్పుడు ఇస్తావు నా అప్పు అని మళ్ళీ అడిగిందంట. వామ్మో, ఇది ఇక్కడ కూడా ఉంది అని అక్కడ నుంచి మళ్ళీ వేరే ఊరికి పరిగెత్తిందంట. అక్కడ కూడా భూమి ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళగానే భూమి మళ్ళీ అడిగింది, ఏంటి ఎప్పుడు ఇస్తావు నా అప్పు అని. ఇలాగా ఆ ఊరు ఈ ఊరు పరిగెత్తి 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 నక్క అలసిపోతుంది, కానీ పోయిన వెంటనే అక్కడికి వెళ్ళగానే భూమి అడుగుతూ ఉందంట, ఏంటి ఎప్పుడు తీరుస్తావు అప్పు అని. అంటే ఆ నక్క ఏమనుకుంది, ఈ ఊరిలో భూమి ఉంది, వేరే ఊరికి వెళితే ఈ భూమి ఉండదు, ప్రశాంతంగా ఉండొచ్చు అని అడిగే వాళ్ళు ఎవరు ఉండరు అనుకుంది. కానీ అక్కడ కూడా భూమి ఉంటుంది అనే సంగతి దానికి తెలియలా. మనిషి కూడా కొన్నిసార్లు ఇట్లాగే అనుకుంటాడు, భూమి తన మీద సాక్ష్యం పలుకుతుందని, ఆకాశం కూడా తన మీద సాక్ష్యం పలుకుతుందని మనిషి తెలియక, నేను ఏ తప్పు చేయలేదు, చేసినా మూడో కంటోడు కూడా తెలియకుండానే చేశానులే అని ధైర్యంగా ఉంటాడు మనిషి. కానీ మనిషి రహస్యంలో చేసిన ప్రతీదీ కూడా తీర్పు దినములో బట్టబయలు అవుతుంది. దేవుడు అన్నాడు, మీరు చెవుల్లో చెప్పుకునేవి మిద్దెల మీద ప్రకటించబడతాయి. ఏంటంట, చెవులో రహస్యంగా వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటావే, అవి నువ్వు ఏం మాట్లాడావు అనేది రహస్యంగా కాకుండా మిద్దెల మీద బహిరంగంగా దేవుడు దాన్ని ఆడియో డిస్ప్లే చేస్తాడు. అప్పుడు నువ్వు అంటానికి కూడా ఏం లేదు. ఒకప్పుడు ఇది సాధ్యం కాదు, ఇది అసాధ్యం అనేవాళ్ళు, కానీ ఒకప్పుడు రేడియోలు వచ్చినాయి, తర్వాత రికార్డింగ్ వచ్చింది, తర్వాత ఇప్పుడు రిసీవర్స్ వచ్చినాయి, మైక్రోఫోన్లు వచ్చినాయి, ఏవైనా సరే సౌండ్ మొత్తాన్ని క్లియర్గా క్యాప్చర్ చేయగలిగిన డివైజెస్ వచ్చాయి. కాబట్టి ఈ భూమి ద్వారా తయారైపోయిన ఈ వస్తువులకే ఇంత క్యాప్చరింగ్ పవరు, ఇంత ఆడియో రిసీవింగ్ పవర్ ఉంటే మరి భూమికి ఆకాశానికి ఇంకెంత పవర్ ఉంటుంది? అవన్నీ కూడా రేపు తీర్పు దినాన నీ ముందు సాక్ష్యం పలికినప్పుడు, ఇదిగో ఈ మాట మాట్లాడాడు, కావాలంటే వినండి అని రికార్డ్ చేసి ప్లే చేసి మరీ చూపిస్తాయి. అప్పుడు నువ్వు కాదు అనడానికి లేదు, ఎందుకంటే నీ ముఖమే కనపడుతూ ఉంటుంది, నీ గొంతే వినపడుతూ ఉంటుంది. నువ్వు కాదు అంటానికి కానీ లేదు అంటానికి కానీ ఏమీ ఉండదు. ఎందుకంటే అంత బలమైన సాక్ష్యాలను దేవుడు నీ కోసం పెట్టాడు. ఒక మాటలో చెప్పాలంటే ఈ భూమి మీద ఎవరు ఏం చేస్తున్నారు అనే ఒక సెక్యూరిటీ గార్డుని ఇద్దరిని దేవుడు పెట్టినట్టే, 2 సీసీ కెమెరాలను కూడా పెట్టినట్టే. పైన ఒక సీసీ కెమెరా, కింద ఒక సీసీ కెమెరా. అంటే పైన ఒక ఆకాశం సీసీ కెమెరాలాగా క్యాప్చర్ చేస్తూ ఉంటుంది, కింద భూమి కూడా సీసీ కెమెరాలాగా క్యాప్చర్ చేస్తూ ఉంటుంది. అండ్ సీసీ కెమెరాలో కెమెరా ఎంత ఉంటుంది తెలుసా అండి? ఇంతే ఉంటుంది. ఆ ఇంత ఉన్నది ఇంత ఏరియాని కవర్ చేస్తూ ఉంటుంది. ఎంత ఉన్న సీసీ కెమెరానే అంత పెద్ద ఏరియాని కవర్ చేస్తూ ఎవరేం చేస్తున్నారని జాగ్రత్తగా చూపిస్తుంటే, మరి భూమి అంత క్యాప్చరింగు, భూమి అంత విశాలంగా ఉన్న ఈ భూమి అనే కెమెరా ఇంకెంత క్యాప్చర్ చేస్తుందో ఒకసారి ఆలోచించండి. ఆకాశం అంత విశాలమైనది, అది కూడా ఒక కెమెరాగా పనిచేస్తూ నిన్ను అబ్జర్వ్ చేస్తుంటే ఎక్కడ నుంచి తప్పించుకుంటాం? తప్పించుకోలేం.
మనిషి తప్పించుకోవడానికి వీలు లేదు. ఉంటదేమో అనుకుంటాడు మనిషి, కానీ వీలు కాదు. ప్రతిదీ దేవుని దృష్టిలో క్లియర్ కట్గా తెలిసిపోతూ ఉంటుంది. కాబట్టి మనిషి కాదు అంటానికి కానీ లేదు అంటానికి కానీ ఏమీ ఉండదు. పౌలు అదే చెప్తాడు. చూద్దాం ఒకసారి దేవుని వాక్యంలో నుంచి. కొరింథీ పత్రిక, 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను చెడ్డవైనను సరే, దేహంతో జరిగించిన వాటి ఫలాన్ని ప్రతి వాడు పొందేలాగా మనమందరం కూడా క్రీస్తు న్యాయపీఠం దగ్గర ప్రత్యక్షం కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ దేహంతో నీవు జరిగించిన ప్రతి వాటి గురించి దేవునికి లెక్క అప్పచెప్పాలి. అలా అప్పచెప్పిన తర్వాత దాని వలన వచ్చే ఆ జీతం దేవునికి ఇస్తాడు, అంటే ప్రతిఫలం. మంచి చేసావా, ఇదిగో నీకు మంచి బహుమానం ఇస్తాడు, నిన్ను పరలోక రాజ్యానికి చేరుస్తాడు. ఒకవేళ చెడు చేసావా, దానికి ఫలితం నీకు శిక్ష ఉంటుంది, దాని నుంచి నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. అంటే దేహంతో జరిగించిన ప్రతి దాని గురించి దేవుని ముందు మనం లెక్క చెప్పాలి. మంచివి చేసినా లెక్క అప్పగించాలి. అయ్యా ఇదిగో నేను ఈ మంచి పనులు చేశాను నీ కోసం, ఇదిగో ఈ మంచి పనులు చేశాను నా పక్క వాళ్ళ కోసం అని అవి చెప్తాం. లేదు చెడు పనులు జరిగించినా సరే అవి కూడా లెక్క చెప్పాల్సిందే. అంటే మంచి పనులు చేస్తే దానికి తగిన జీతం తీసుకుంటావు, చెడు పనులు చేస్తే దానికి తగిన జీతం తీసుకుంటావు. అంటే నువ్వు చేసిన ప్రతి పనికి తప్పనిసరిగా జీతం అనేది ఉంటుంది. ఉంటుందా ఉండదా? మనం చేసే ప్రతి పనికి జీతం అనేది ఉంటుందండి. చెడ్డ పని చేసినా దాని జీతం తప్పనిసరిగా నువ్వు తీసుకోవాల్సిందే. నాకు వద్దండి నేను ఫ్రీగా చేస్తాను ఈ పని అంటానికి లేదు. దేవుడు అట్లా ఏం ఊరికి చేయించుకునేవాడు కాదు. నువ్వు మంచి చేసావా, దానికి ఫలితం ఇదిగో తీసుకో అంటాడు. ఒకవేళ చెడు చేసావా, దానికి ఫలితం ఇదిగో తీసుకో అంటాడు. దేవుడు మనం ఏది చేసినా దాన్ని కొలిచి పోస్తాడంట. ఏం చేస్తాడంట? కొలిచి పోస్తాడంట. అణచి కుదిలించి దిగజారునట్లుగా మన ఒడిలో పోస్తాడంట. మనకు తెలుసా అండి, మనం పక్క వాళ్ళ దగ్గర బియ్యమో ఏ ఒకటి అప్పు తీసుకుంటాం. సోల అప్పు ఇచ్చామనుకోండి, మళ్ళీ అదే సోలతో మళ్ళీ తిరిగి తీసుకుంటాం కదా. కానీ దేవుడు ఇచ్చే విధానం ఎట్లుంటుందంట, నువ్వు ఏదైతే ఇస్తావో దానికి అదే ఇచ్చి అణచి కుదిలించి దిగజారేలాగా పోసి అప్పుడు తిరిగి నీకు ఇస్తాడంట. అంటే మీకు అర్థమవుతుందండి, అణచడం అంటే ఇప్పుడు ఒక సోల్లో కానీ మానికలో కానీ బియ్యం మామూలుగా అట్లా పోస్తే కొన్ని పడతాయి, అణచి వేస్తే అంటే దాన్ని కదిలిస్తే ఆ బియ్యం కాస్త సర్దుకొని ఇంకా కొంచెం బియ్యం పడతాయి, దాన్ని ఇంకా కుదిలించి చేస్తే ఇంకా కొంచెం పడతాయి, దిగజారేలాగా పైన పోస్తే ఇంకా ఎక్కువ పడతాయి. అంటే దేవుడు మనం ఏదైతే చేస్తామో దానికి ఇట్లాగా చేస్తాడంట. దానికి అణచి కుదిలించి దిగజారేలాగా పోసి మన ఒడిలో దేవుడు పోస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనం ఈ భూమి మీద ఏం చేస్తున్నామో దాని ప్రతిఫలాన్ని తప్పనిసరిగా మనం తీసుకోవాల్సిందే. వద్దు అంటానికి కానీ కాదు అంటానికి కానీ లేదు. అందుకే దేవుడు ఏమంటారంటే నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకో. ఏమంటున్నాం? నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకో. ఎందుకు నీ హృదయాన్ని అంతగా అంటున్నారంటే జీవదారులు బయలుదేరుతాయి నాయన, జీవదారులు బయలుదేరుతాయి కాబట్టి జాగ్రత్తగా కాపాడుకో. ఒకవేళ నువ్వు దాన్ని జాగ్రత్తగా కాపాడుకోలేదే అనుకో, జీవదారుల బదులుగా మరణదారులు బయలుదేరుతాయి. ఏమంటున్నాం? కాపాడుకుంటేనా జాగ్రత్తగా నీ హృదయంలోంచి ఏమొస్తాయి? జీవధారలు బయటకు వస్తాయి. ఒకవేళ కాపాడుకోవడంలో నువ్వు తప్పిపోతే కనుక నీ హృదయంలో నుంచి ఏమొస్తాయి? మరణపు ధారలు, అంటే ఎదుటి వాళ్ళకు మరణాన్ని కలిగించేవి నీ హృదయంలోంచి బయటకు వస్తాయి. యేసుక్రీస్తు అదే అన్నాడు, ఇదిగో మనుషుని యొక్క హృదయం లోపల నుంచి ఇవన్నీ బయటకు వస్తాయి అని యేసుక్రీస్తు చెప్పాడు. ఏమొస్తాయంట బయటికి? చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. లోపలి నుండి అనగా మనుషుని హృదయంలో నుంచి ఏమేమి వస్తాయంట? దురాలోచనలు వస్తాయంట, ముందు జారత్వాలు వస్తాయంట, దొంగతనాలు వస్తాయంట, నరహత్యలు వస్తాయి, వ్యభిచారాలు హృదయంలో నుంచే వస్తాయంట, లోభాలు, లోభం అంటే గ్రీడీనెస్,
లోభత్వంగా ఉండటం అంటే వీడు ఉపయోగించుడు, ఇంకొకరిని ఉపయోగించుకోనివ్వడు, వీడు తినడు, ఇంకొకరిని తిననివ్వడు. ఇట్లాంటి లోభి మనస్తత్వం వచ్చేస్తుంది. ఇంకా లోభత్వములు, చెడుతనములు, కృత్రిమములు, కామ వికారాలు, మత్సరాలు, దేవదూషణ, అహంభావం, అవివేకం, ఇవన్నీ కూడా హృదయంలో నుంచే వచ్చేస్తాయి. ఇవన్నీ ఏమిటి? మరణాన్ని కలిగించే మరణపు ధారలు. ఈ మరణపు ధారలన్నీ కూడా నీ జీవితంలో నుంచి, నీ హృదయంలోంచి బయటకు వస్తాయి. కాబట్టి నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. ఏమన్నాడు దేవుడు? నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. ఎందుకంటే భద్రంగా కాపాడుకుంటే జీవధారలు బయటకు వస్తాయి. ఒకవేళ భద్రంగా కాపాడుకోలేదే అనుకో, నీ హృదయంలో నుంచి జీవధారలు కాదు కదా, మరణపు ధారలు బయటకు వస్తాయి. అంటే మరణపు ధారలు అంటే ఇప్పుడు మనం చదువుకున్న ఆ పాపాలన్నీ నీ హృదయంలోంచి వచ్చేస్తాయి. ఏమిటి అవి? దురాలోచనలు వస్తాయి, దొంగతనాలు వస్తాయి, వ్యభిచారాలు వస్తాయి, కామము, కృత్రిమము, లోభము, మత్సరం, ద్వేషం, అహంభావం, అవివేకం, ఇవన్నీ కూడా నీ హృదయంలో నుంచి బయలుదేరుతూ ఉంటాయి. మరణపు ధారలు ఇవి. ఎదుటి వాళ్ళకు మరణాన్ని కలిగించేవి. ఎదుటి వాళ్ళకు మరణాన్ని కలిగించి నువ్వేమైనా క్షేమంగా ఉంటావా అంటే అదేమి లేదు. నీ జీవితాన్ని కూడా నాశనం చేసేవి ఇవి. బయటికి వచ్చిన ఇవి ఎదుటి వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తాయి. నీ జీవితాన్ని కూడా అవే నాశనం చేసి చివరకు నిన్ను నరకంలోకి నెట్టేస్తాయి. కాబట్టి యేసు ప్రభు అంటున్నాడు, నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో, నీ హృదయాన్ని జాగ్రత్తగా చూసుకో అంటున్నాడు. ఇర్మియా భక్తుడు కూడా హృదయాన్ని గురించి ఒక మాట అంటున్నాడు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? చూడండి, ఇర్మియా అంటున్నాడు హృదయాన్ని గురించి. హృదయం ఎట్లాంటిదంట? మోసకరమైందంట. ఎట్లాంటిదంట చెప్పండి? మోసకరమైంది. అది నిన్ను మోసం చేస్తుంది నీకు తెలియకుండానే. ఇంకా దానికి ఎట్లాంటిదంట? ఘోరమైన వ్యాధి ఉందంట దానికి. ఎటువంటి వ్యాధి అంట హృదయానికి ఉంది? ఘోరమైన వ్యాధి ఉంది. దాన్ని ఎవరు గ్రహించగలరు అని ఒక ప్రశ్న మనకు వదిలేసి వెళ్ళిపోయాడు. మీకు అర్థమైందండి? హృదయం ఎట్లాంటిదంట? ఒకటి మోసకరమైంది. దానికి ఉన్న వ్యాధి ఎట్లాంటిదంట? ఘోరమైన వ్యాధి. మరి ఈ మోసకరి అయిన ఈ హృదయాన్ని ఎవరు గ్రహిస్తారు? ఇంత ఘోరమైన వ్యాధి దీనికి ఉంది అనే సంగతిని ఎవరు గ్రహిస్తారు అంటే, ఎవరైతే దేవుణ్ణి ఎరిగి ఉంటారో, యేసుక్రీస్తు నందు ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా దీన్ని గ్రహించగలుగుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు నీ హృదయంలోనికి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలోనికి వచ్చినప్పుడు, నీ హృదయం ఎంత మోసకరమైందో నీకు తెలియజేస్తాడు. నీవు జాగ్రత్త పడతావు. నీ హృదయం ఎంత ఘోరమైన వ్యాధి కలిగిందో దేవుడు నీకు అర్థమయ్యేలాగా చేస్తాడు. ఇక నువ్వు జాగ్రత్త పడతావు. ఎంతవరకు జాగ్రత్త పడతావంటే, నీ హృదయం నీకు ఉన్నంత కాలం నీవు జాగ్రత్త పడుతూనే ఉండాలి. ఉంటావు. ఒకవేళ అలాగ జాగ్రత్త పడలేదనుకో, ఎప్పుడైనా ఏ క్షణమైనా సరే అది నిన్ను మోసం చేస్తుంది. మీకు అర్థమైందండి? మోసం అనుకుంటాం మనం, ఎవరో బయట వాళ్ళు చేస్తారనుకుంటాం. కానీ కొన్నిసార్లు ఏం జరుగుతుంది? మన హృదయమే మనల్ని మోసం చేస్తూ ఉంటుంది. ఏమీ కాదులే, ఏమైద్దులే, అవి కొంచెమేగా, ఇవి కొంచెమేగా, ఏమైద్దులే అని మన హృదయమే కొన్నిసార్లు మనల్ని మోసం చేస్తూ ఉంటుంది. మనం ఏం చేస్తాం? ఆ మోసంలో పడిపోతాం. చివరికి ఆ మోసం మనం తెలుసుకునే లోపల మన జీవితం అయిపోతుంది. అందుకనే ఎవరైతే దేవుని బిడ్డలుగా ఉన్నారో తప్పనిసరిగా వాళ్ళు హృదయం యొక్క మోసాన్ని గ్రహిస్తారు, గ్రహించి జాగ్రత్త పడతారు. హృదయం యొక్క ఈ వ్యాధిని వాళ్ళు తప్పనిసరిగా గ్రహిస్తారు. ఇదిగో నా హృదయానికి ఈ వ్యాధి ఉంది కాబట్టి నేను జాగ్రత్త పడాలి, మోసం చేసేది ఇది కాబట్టి ఈ హృదయంలో నేను జాగ్రత్త పడాలి అని జాగ్రత్త పడి వాళ్ళ హృదయాన్ని భద్రం చేసుకుంటారు. మీకు అర్థమైందండి? హృదయాన్ని భద్రం చేసుకుంటారు. ఎప్పుడైతే హృదయాన్ని భద్రం చేసుకున్నావో ఇక నీవు అన్నిట్లో ముందుంటావు. ఎప్పుడైతే హృదయాన్ని నువ్వు కాపాడుకుంటావో నీ హృదయంలో నుంచి జీవధారలు బయలుదేరతాయి. అంటే యేసుక్రీస్తే బయలుదేరతాడు, ఆయనే జీవధార. ఒక మాటలో చెప్పాలంటే, అంటే దేవుని మాటలే నీ హృదయంలో నుంచి బయటకు వస్తాయి. ఆ జీవధారలు ఎక్కడికి వెళితే అక్కడ జీవం వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
యెహెజ్కేలు అని ఒక భక్తుడు అన్నాడు. ఆయన ఒక దర్శనాన్ని చూశాడు. ఆ దర్శనంలో ఒక నది కనబడింది. ఏం కనపడిందంట? నది కనబడింది. ఆ నది చూస్తా ఉంటే ముందు కాళ్ళ మీదకి వచ్చేసింది. అంటే అరికాళ్ళలోకి వచ్చింది. సరే, అరికాళ్ళే కదా అనుకున్నాడు. మళ్ళీ ఆ నది ప్రవహిస్తూ కొంచెం లోతు పెరిగి గిలకల వరకు వచ్చింది. ఆ కొంచెమే కదా అనుకున్నాడు. మళ్ళీ ఆ నది ప్రవహిస్తూ మోకాళ్ళ దాకా వచ్చింది. తర్వాత కొంచెం ఎదిగి నడుముల దాకా వచ్చింది. ఆ తర్వాత ఇదిగో కొతికల దాకా వచ్చేసింది. ఆ తర్వాత పెరిగి ఎంత ఈదితే ఈదలేనంత నది అయిపోయిందంట. యెహెజ్కేలు ఆ దర్శనంలో అది చూశాడు. చూస్తే ఈ దర్శనాన్ని గురించి దేవుడు అన్నాడు, యెహెజ్కేలు, నీకు దర్శనం కనపడింది కదా, ఆ నది చూశావు కదా. అవునయ్యా, చూశాను. ఆ నది మొదట్లో కొంచెమే ఉంది, తర్వాత పెరిగి చివరికి నేను ఈదలేనంత నది అయిపోయింది. ఏంటి అంటే, ఈ నది ఇదిగో నేను నీకు ఇస్తున్న జీవజలపు ధారలు, జీవనది ఇది ఎక్కడికైతే ప్రవహిస్తుందో అక్కడ మనుషులు, జలచరాలు ఇవన్నీ కూడా బ్రతుకుతాయి. ఇది యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ జీవనది ఎవరంటే యేసుక్రీస్తే. నిజంగా నీవు నీ హృదయాన్ని కాపాడుకుంటే నీ హృదయంలో నుంచి జీవధారలు అట్లాగా బయలుదేరతాయి. అలా ఆ ధారలు ఎక్కడికైతే వెళ్ళాయో అక్కడ అవి చిన్నగా ప్రవహించడం ప్రారంభిస్తాయి. చిన్నగా మోకాళ్ళ దాకా, తర్వాత ఇంకా లోతుకి పెరిగి అది ఎక్కడికైతే ప్రవహిస్తూ ఉంటుందో అక్కడ జీవం వచ్చేస్తూ ఉంటుంది. అంటే నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదకరంగా తయారవుతావు. ఎక్కడ అడుగు పెడితే అక్కడ జీవం వచ్చేస్తుంది. ఎక్కడ అడుగు పెడితే అక్కడ దేవుని ఆశీర్వాదం వస్తుంది. ఆ రకంగా జీవజలపు నదిలాగా నీవు ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎవడో సరే వాని హృదయంలో నుంచి జీవధారలు బయలుదేరతాయి అని చెప్పాడు. ఏమన్నాడు యేసుక్రీస్తు? నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎవరైతే విశ్వాసం ఉంచుతాడో అతని హృదయంలో నుంచి జీవధారలు బయలుదేరతాయి అన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే గనక నీ హృదయంలో నుంచి జీవధారలు బయలుదేరతాయి. ఎందుకంటే నీ హృదయాన్ని నువ్వు కాపాడుకుంటావు కాబట్టి జీవధారలు నీ హృదయంలో నుంచి బయలుదేరతాయి. అవి ఎక్కడికి వెళతాయో అక్కడ ఉన్న మనుషుల్ని బ్రతికిస్తాయి, చంపవు. ఒకవేళ నీ హృదయంలో జీవధారలు కాకుండా మరణధారలు బయలుదేరితే అవి ఎదుటి వాళ్ళని చంపేస్తాయి, నిన్ను కూడా చంపేస్తాయి. జాగ్రత్త. అందుకనే దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. ఎందుకంటే నీ హృదయంలో నుంచి జీవధారలు బయలుదేరతాయి కాబట్టి. యెహెజ్కేలు చూసిన ఆ దర్శనంలో నది ప్రవహిస్తూ ఉంది. అలా ఎక్కడికైతే ప్రవహించిందో అక్కడ అవన్నీ బ్రతికాయి. చెట్లు బ్రతికాయి, జంతువులు బ్రతికాయి, మనుషులు బ్రతికారు. వీళ్ళందరూ కూడా బ్రతుకుతూ వచ్చి కనిపించారు. అలాగే మన జీవితంలో కూడా ఆ జీవజల నదిని దేవుడు మనకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. మన హృదయంలో నుంచి అది బయలుదేరాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అది బయలుదేరితే ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ జీవం వస్తుంది. దేవుని యొక్క జీవం వాళ్ళకు వస్తుంది. వాళ్ళు బ్రతుకుతారు. నరకానికి వెళ్లకుండా పరలోకానికి వాళ్ళు చేర్చబడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీ హృదయాన్ని నువ్వు భద్రంగా కాపాడుకుంటున్నావా? ఒకవేళ భద్రంగా కాపాడుకోక వదిలేసావేమో, ఇక నుంచైనా దేవుడు చెప్తున్నాడు, నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. ఎందుకంటే జీవధారలు బయలుదేరుతాయి దాంట్లో నుంచి. ఒకవేళ నువ్వు దాన్ని భద్రంగా కాపాడుకోలేకపోతే మరణధారలు బయలుదేరుతాయి. కాబట్టి భద్రంగా కాపాడుకోవటం నీ బాధ్యత అని దేవుడు చెప్తున్నాడు. అంటే పగలు రాత్రి దాన్ని నువ్వు జాగ్రత్తగా కాపలా కాసుకోవాలి. కాపలా కాసుకోకపోతే ఏమవుద్ది? నీకు తెలియకుండానే నీ హృదయంలోకి ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చెడు విత్తుతారు. యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఒక వ్యక్తి పొలంలో మంచి గోధుమలు విత్తాడంట. ఆ వ్యక్తి విత్తనాలు విత్తేసి నిద్రపోతున్న సమయంలో సైతానుడు వచ్చి ఆ మంచి గోధుమల మధ్యలో గురుగుల విత్తనాలు విత్తిపోయాడంట. తీరా చూస్తే ఏముంది? 2 విత్తనాలు ఒకేలాగా ఉన్నాయి, పెరిగాయి. గింజ వేసేటప్పటికీ అర్థమైంది, ఊరి ఇది గురుకు కదా అని. మరి ఇప్పుడు పీకేద్దామంటే పక్కన గోధుమ గింజలు ఉన్నాయి, మరి అవి వచ్చేస్తే ఎట్లాగా అని సరేలే ఎదగని, కోతకాలం దాకా ఎదగని. కోతకాలం వచ్చిన తర్వాత ముందు గురుగులన్నిటినీ కూర్చేసి ముందు కట్టగట్టి
అగ్నిలో పడేసి అప్పుడు గోధుమ అన్నిటినీ జాగ్రత్తగా నా కొట్లో భద్రం చేసుకుందామని అనుకున్నాడు. అట్లాగే నీ జీవితంలో కూడా నీ హృదయాన్ని నువ్వు భద్రంగా కాపాడుకోకపోతే తెలియకుండానే అపవాది వచ్చి నీ హృదయంలో గురుగులు విత్తుతాడు. అంటే చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు అన్నీ విత్తుతాడు. ఎప్పుడైతే అవి విత్తబడ్డాయో అవి పెరుగుతాయి. ఇక పెరిగి నువ్వు నిజంగా గురుగువో గోధుమో తెలియకుండానే తయారవుతూ ఉంటావు. కోతకాలం వస్తుంది. ఒకవేళ అప్పుడు నువ్వు గురుగువే అయితే నిన్ను దేవుడు కోసేసి నరకంలో పడేస్తాడు. ఒకవేళ గోధుమ గింజవే అయితే దేవుడు నిన్ను జాగ్రత్తగా భద్రం చేసి తన కొట్టులో అంటే పరలోకంలో చేర్చుకుంటాడు.